దేవుడు సూచించిన సూచన కాలమాన ప్రకారము ఈ రెండవ రాకడ కాలమును సూచించు దినములలో ఈ దినము చివరి దినము. ఈ చివరి దినమున మరొకసారి రాకడ ధ్యానం చేయుటకు, రాకడకు ఆయత్తపరచుమని ప్రభువునకు ప్రార్థించడానికి, రాకడ సుబోధల ద్వారాగా వెలిగింపబడి ఆయత్తమవుటకు సిద్ధపడ్డకై దైవ సాన్నిధ్యంలోనికి ప్రవేశించిన మనందరికీ దేవనామంలో తండ్రి శుభములు దయచేయును గాక. ప్రియులారా, రాకడ కాలం గురించి యేసు ప్రభు ఈ దినం మరలా మనం చదివినటువంటి వాక్యములో ఆ దినముల గురించి, సమయముల గురించి ఏ మనుషునికైనాను, దేవదూతలకైనాను, కుమారునికైనాను తెలీదు అని చెప్పినటువంటి యేసు క్రీస్తు ప్రభు కొన్ని సూచనలు సంఘాన్ని ప్రేమించి, ప్రభువు తాను కష్టించి, రక్తం ఓడ్చి, కార్యములు జరిగించి, మేళ్లు కలుగజేసి, కీడులు తొలగించి సంఘమును స్థాపించిన ఆ సంఘాన్ని ప్రేమించి కొన్ని సూచనలు తెలియజేశారు. చివరకు మనిషి కుమారునికి కూడా రాకడను కాలము తెలియదని చెప్పిన ప్రభు తనలో ఉన్న ప్రేమను వ్యక్తము చేస్తూ కొన్ని సూచనలు ఏంటంటే, ఏ మనిషియు నశింపకూడదు, ఏ విశ్వాసియు నశించకూడదు. వినండి, దేవుని పిల్లలు నశించటం వలన దేవునికి ఏమాత్రమును సంతోషము లేదని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు సెలవిచ్చారు. దుష్టుడు మరణం పొందటం వలన నాకేమైనా సంతోషం ఉండునా? కాబట్టి యేసునామదారులు నశించుట దేవునికి ఇష్టము లేని పని. కాబట్టి ఇష్టము లేని పని దేవుడు ఏదియో చెయ్యడు. కాబట్టి కష్టమే అయినా సరే తాను స్థాపించిన సంఘాన్ని ప్రేమించి, ఆ సమయమును గురించి, గడియను గురించి మీకు తెలియదను, నాకు కూడా తెలియదని ఒక ధరించి చెప్తూ తాను ప్రేమించిన వారు నశించకుండా ఉండుట కొరకు కొన్ని సూచనలు అనేకమైనవి చూపించారు. ఆ సూచనలు ఏంటంటే, పిల్లరా, మరి ఈ వసంత కాలమును గురించి, అలాగే ప్రొద్దుగుంకినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, వేకువ జామున వచ్చునో అని కొన్ని సూచనలు చూపించారు. మరి మిక్కిలిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అయితే మరి నాశనకరమైన హేయ వస్తువులు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు అదొక సూచనగా చూపించారు. రెండవది ఏంటంటే, మరి యోదయలో ఉండి వారు కొండలకు పారిపోవాలని అదో సూచన తెలియజేశారు. మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోవటం దేవకూడదని సూచన తెలియజేశారు. పొలములో ఉండేవాడు తన బట్టలను తీసుకొని పోవటం ఇంటికి రాకూడదని సూచన తెలియజేశారు. ఆ దినముల్లో గర్భిణీ స్త్రీలకు, ఇది మర్మమైన సంగతి, గర్భిణీలకు శ్రమ అని కూడా తెలియజేశారు. ఇద్దరు పిరుగులు విసురుతుంటారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు మిగిలిపోతారని తెలియజేశారు. ఇద్దరు కాడి దున్నుతూ ఉంటారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు అని తెలియజేశారు. దొంగ వచ్చినట్టుగా ఆ గడియ వస్తుంది అని తెలియజేశారు. ఇంటి యజమానుడు మెలకుగా ఉన్న ఎడల అతడు ఎత్తబడతారు అని తెలియజేశారు. అలాగే మీ దివిటీలను వెలిగించుకోనండి, మీ నడుములు కట్టుకోనండి అని తెలియజేశారు. 10 మంది బుద్ధి కలిగిన కన్యకలను చూపించారు. 5గురు వెలుగుతున్నవారు, 5గురు ఆరిపోయిన వారుగా. 1, 2 అంటే నాకు తెలియదు అంటూనే ఏ గడియలో నేను వస్తానో, ఏ గడియలో తండ్రి నన్ను పంపిస్తారో, ఏ గడియలో తండ్రిని చేత నా దగ్గరికి వచ్చిన వారు, అనగా పరలోకములో ఉన్న తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాడు అని సెలవిచ్చిన యేసు క్రీస్తు ప్రభు, మీరు పరలోకములో ఉన్న దేవుని చేత ఆకర్షింపబడ్డారు. ఈ ఆకర్షణ భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది అని తెలియచేస్తూ
ఆ పరలోకపు తండ్రి చేత నా దగ్గరికి వచ్చిన వారందరూ నేను ఎక్కడుంటానో అక్కడే ఉండాలి అనేది దేవుని నిర్ణయమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో తెలియజేశారు. ఇవి ఇలాగ ఉంటుండగా భూమి మీద నేను ఉంటుండగా మీరు నా దగ్గరకు వచ్చి పలు విధములైన సూచనల చేతను సూచక కార్యముల చేతను మీరు కలిగి ఉన్న విశ్వాసము చేతను మీరు ఆశించిన రక్షణను బట్టి నా దగ్గరికి వచ్చిన మీరు ఇక్కడే ఉండిపోవడానికి తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ముందు నన్ను తీసుకొని వెళుతున్నారు మీకు స్థలం సిద్ధపరచడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ సంగతులను తెలియజేశారు. చేయడి నీయు ప్రభు సభకు, చేయడి నీయు ప్రభు సభకు, పెళ్ళింటి వారు సందడి చేసుకున్నట్లుగా నా రాకడ కొరకు సంఘము అలంకరించుకొని సందడిగా సిద్ధపడి ఉండండి. మాయ లేదు. మీ విశ్వాసమునకు మీ ప్రయాసమునకు హాయి కలిగించే ఒక కార్యము జరగబోతుంది. అది నా రాకడ అని తెలియజేస్తూ ఈ రాకడలో ఉన్నప్పుడు పిల్లలరా, మరి గత వారాల్లో మరి ఏ వారం చెప్పానో గుర్తు లేదు కానీ మరి పొలము మిద్దె మీద ఉన్నవాడు కిందకు దిగి రాకూడదు అని మిద్దెల గురించి, అలాగే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండుట చూసినప్పుడు ఆ చదువువాడు గ్రహించవలనని ప్రవక్త తెలియచెప్పిన మాటల గురించి విపులంగా మీకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మరొక మాట ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనములో యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలెను. యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలెను అని చెప్పి ఒక సూచన ప్రభువు తెలియజేశారు. పిల్లలారా, మరి ఈ యోదయ అనేది సమాజము, యోధా సమాజము. చెప్పండి, యోధా సమాజం. యేసుక్రీస్తు ప్రభు కాలములో యూదులు పాలస్తీనా ఉన్నారను మాట, యూదులు పాలస్తీనా ఉన్నారను మాట, నిజము ఈ దినాలలో యేసు యోధులను గురించి అనేకమైనటువంటి సూచనలు తెలియజేసి ఆ సమాజానికి కొన్ని సంగతులను విడజెప్తూ అందులో ఒక సంగతి యోదయ అనే సమాజంలో ఉన్నవారు కొండలకు పారిపోవలెను. చెప్పండి, కొండలకు పారిపోవాలి. కొండలు అనగా చాలా కొండలు ఉన్నాయి. మనం ఎరిగిన కొండలు కొన్ని ఉన్నాయి, మనం ఎరగని కొండలు ఇంకా అనేకం ఉన్నాయి. మనం ఉన్న ప్రాంతాలలో కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి కొండలు ఉన్నాయి. కాబట్టి కొండల్ని పర్వతాలుగాను శిఖరాలుగాను కూడా పిలువబడడం జరిగింది. మనం ఎరిగిన కొండలు ఇప్పుడు నేను చెప్పిన కొండలు. మనం ఎరగక బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి కొండలు సీనాయి పర్వతము, అలాగే హెర్మోన్ పర్వతము, సియోను పర్వతము, ఒలివల కొండ, ఇంకా ఇలా భాషాను కొండ, అనేకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి పర్వతాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ కొండలకి ఆ కొండలకి వ్యత్యాసము పరిశుద్ధ గ్రంథము
సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను సృజించిన వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును కలుగ చెయ్యబడ్డవి అని తిమోతి పత్రికలో 2 తిమోతి 2 అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఒకసారి ఈ పత్రిక మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం పిల్లలారా. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక గొప్ప ఇంటిలో రిఫరెన్స్ చెప్పావా? 2 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2 తిమోతి రైట్ 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనంలో గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్ర పరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపరచబడును. దేవునికి స్తోత్రం. చాలు పిల్లలరా. మరి సృష్టికర్త అయిన దేవుడు తాను చెయ్యనుద్దేశించింది ఏదో చేసేశారు. మరి ప్రసవ వేదన పడే స్త్రీ, గర్భిణీ స్త్రీ తన బాధ్యత ఏంటి? ప్రసవించడమే. చెప్పండి, ప్రసవించడమే. ఆడబిడ్డను ప్రసవిస్తుందో, మగబిడ్డను ప్రసవిస్తుందో, అందమైన బిడ్డను ప్రసవిస్తుందో, అంద వికారమైనటువంటి బిడ్డను ప్రసవిస్తుందో, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకు ప్రసవిస్తుందో, అనారోగ్యమైన వికలాంగికి ప్రసవం కలిగి చేస్తుందో ఆ తల్లికి తెలియదు. తెలుస్తుందా? చెప్పండి, తెలియదు. కానీ తన ధర్మం ఏంటంటే సంతు లేనిది ఇల్లాలు కావాలి, మాతృత్వానికి సార్థకత్వం రావాలి. కాబట్టి సంతానం కలిగి ఉండాలి. సృష్టికర్త కాబట్టి సృష్టించవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నది. కాబట్టి ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని అని ఆయన చూడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడి సంగతులను గ్రహించిన తర్వాత ఇవి ఘనపరచబడుతున్నవి, ఇవి ఘనహీనంగా ఉంటున్నవి అని గ్రహించి ఈ మాటలు పలికారు. కానీ దేవుడు సృజించవలసిందేదో సృజించేశారు. సృజించిన వాటిల్లో పిల్లలారా, మరి దేవుని వలన సృజింపబడిన ప్రతీది ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు కలగజేశాడు. ఆ కలగజేసినటువంటి ఈ సృష్టిలో ఇవాళ అంశం ఏంటంటే కొండలు, పర్వతాలు, శిఖరాలు. ఈ కొండ శిఖరాలను గురించినటువంటి సంభాషణ కీర్తన గ్రంథము 68వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భాషాను పర్వతము నేను చదివితేనే దేవా పర్వతం కాదు, భాషాను పర్వతము దేవ పర్వతం.
భాషాను పర్వతము శిఖరము గల పర్వతము, శిఖరములు గల పర్వతము. ఇంకా దేవుడు నివాసముగా కోరుకున్న కొండలు మీరేలా వారు చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. భాషాను పర్వతం అంటే ఇందాకేం పర్వతాలు చెప్పాను అంటే సీనాయి పర్వతం గురించి చెప్పాను, హెర్మోను పర్వతం గురించి చెప్పాను, సియోను పర్వతం గురించి చెప్పాను, ఒలీవల పర్వతం గురించి చెప్పాను, గొల్గొతా పర్వతం ఉన్నది, నేను చెప్పలేదు కానీ ఉన్నది. ఇంకా చాలా పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతములలో కల్లా ప్రసిద్ధిగాంచిన పర్వతాల మీదకి దేవుడు దిగివచ్చుట కద్దు వాడుక. రాసుకునండి అన్నమాట. దేవుడు దిగి రావడానికి కొన్ని పర్వతాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంగతి ఇలాగుంటే పిల్లలారా, ఇక్కడ రాయబడినటువంటి పర్వతము భాషాను పర్వతము. భాషాన్ అనగా బలిష్టమైనది, ఉన్నతమైనది అని అర్థం. బలిష్టమైన పర్వతము, ఉన్నతమైన పర్వతం. మనం నిర్గమకాండాన్ని ధ్యానం చేసినప్పుడు సియోను పర్వతం మీద, సీనాయి పర్వతం మీద యెహోవా పాదము మోపగానే పర్వతము కంపించినట్లుగా, ఆయన పాదముల నుండి నీలమయమైనటువంటి ధూళి వంటిది ఎగిరి లేచినట్లుగా, అనగా దేవుని పాదము బహు భయంకరమైనది, బలిష్టమైనది, బరువైనది. కాబట్టి ఆ బలమైనది, బరువైనది, బలిష్టమైన దానిని భరించగలిగిన పర్వతము భాషాను పర్వతం. వినండి, ఈ భాషాను పర్వతము ఎలాంటి పర్వతం అంటే శిఖరములు కలిగిన పర్వతం. నాట్ ఓన్లీ శిఖరం. మనకేం చెప్తారంటే 7 కొండలు అని చెప్తారు కదా. మన ప్రాంతాల్లో దీనికి ఒక ప్రాముఖ్యత. ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కొండలు దేశములోను విదేశాల్లో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి కొండలు ఎన్నో ఉన్నాయి. అంటే లెక్కెంప సఖ్యము కాని పర్వతాలు ఉన్నాయి. కానీ దేవుడు చెప్పినటువంటి ఈ పర్వతము బలిష్టమైనది, ఇంకా ప్రభావము కలిగినటువంటిది. రెండో విషయానికి వస్తే శిఖరములు, వర్ణనాతీతమైనటువంటి కొండల కలయిక ఈ భాషాని పర్వతం. ఈ సంగతి ఇలా వస్తే పిల్లలారా, శిఖరములు గల పర్వతములారా అంటే శిఖరములుగా ఎంచబడినటువంటి పర్వతములారా, ఈ మాట గుర్తుపెట్టుకోనండి. దీని వివరం కూడా మనం ధ్యానం చేద్దాం. మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. దేవుడు నివాసంగా కోరుకున్న ఆ కొండను మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. అంటే ఓర చూపులు అంటే అసూయతో చూసేటువంటి చూపు, ఈర్ష్యతో చూసేటువంటి చూపు. ఎవరైనా ఒక మరి వెలగలిగినటువంటి వస్త్రం చిత్రంగా ధరించుకొని వస్తే ఆమె వైపు స్త్రీలందరూ చూస్తారు. ఎలాగా? ఈర్ష్యతో. చెప్పండి, అసూయతో. అలాగే నా బయట వాడు ఎవడైనా ఏదో తినడానికి ఇంటి లేనివాడు ఉన్నతమైన షూటు బూటు ధరించడం కూడా చిత్రంగా చూస్తారనమాట. ఏంట్రా ఇంత ఘనత వచ్చింది. అలాగే పిల్లలారా, ఈ భాషాను పర్వతాన్ని పర్వత శిఖరములు ఓర చూపులు చూస్తున్నారంట. ఓర చూపులు చూస్తున్నాయట. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మరి మత్తయి సువార్తలో 16వ వచనంలో చెప్పిన మాట, యోదయలో ఉండువారు, సమాజంలో ఉండువారు కొండలకు పారిపోవాలి, కొండలకు పారిపోవాలి అన్నారు. ఏ కొండకు పోవాలి? ఎటు పోవాలి? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా,
నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. కావున పిల్లలారా, ఘనతకొచ్చిన కొండలు ఉన్నాయి, ఘనహీనమైనటువంటి కొండలు ఉన్నాయి, ఇంకా విలువైన వెలగలిగిన బలిష్టమైన శిఖరాలు ఉన్నాయి. బలహీనమై ఈర్షతో అసూయతో సర్వమును లోపరుచుకొని బలిష్ఠుని వైపు ఓర చూపులు చూస్తున్నటువంటి శిఖరాలు ఉన్నాయి. కారణం ఏమిటి? రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనము. త్వరగా మీరు బైబిల్ రిఫరెన్స్ ఇక్కడ నేను రాసుకొని పెట్టుకున్నది కాదు, హృదయానికి దేవుడు అందించిన సంగతులు కాబట్టి త్వరపెడుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ ఉన్నది, ఏరి కనిపెట్టుచున్నది. ఎలయనగా, ఇక్కడ మైకులు ఉన్న వాళ్ళు ఎవరు లేరా? మైకుల్లో ఎవరు చదవలేరా? ఎలయనగా నాశనమునకు లోనైన దాస్యపోస్లో ఉండి యెహోవా నామమున లాలించెను దన్న మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమున లాలించెను దన్న మహాదయను నన్ను కలుదాము. దేవుని కుమారుల ప్రతీక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూసుతో కనిపెట్టుతున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదలను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిసిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. ఇలాగ చదవడం బైబిల్ అలవాటు చేసుకోనండి, అలాగ చదవడానికి బైబిల్ అలవాటు చేసుకోనండి. కాబట్టి సృష్టి నాశనము కొరకే ఉన్నది. చెప్పండి, సృష్టి నాశనము కొరకే ఉన్నది. అది చిరస్థాయువుగా ఉండిపోవడానికి నియమింపబడలేదు. మరి సృష్టి లేకపోతే మనుషుడు ఉంటాడా? ప్రశ్న చెప్పాలి, సమాధానం చెప్పాలి. సృష్టి లేకపోతే మనిషి ఉంటాడా? నేల లేకపోతే నిలబడతావా? కుర్చీ లేకపోతే కూర్చోగలుగుతావా? మంచం లేకుండా పడుకోగలుగుతావా? చెయ్యి వంట పాత్రలు లేకుండా వండుకోగలుగుతావా? సృష్టిలో ఏది లేకపోయినా మనిషి జీవితం లేదు. కాబట్టి ఈ మనిషి మనుగడ ఎక్కడ ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరే ఉండాలి. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుని దగ్గరే మనిషి మనుగడ ఉండాలని దేవుడు ఎరిగిన వాడే ఉండి ఎట్టివారినైనా ఏ స్థలములో ఉన్నవారినైనా పట్టి రక్షించట కొరకు దేవుడు పాటలొందుచుంటుండగా మానవుని విషయానికి వస్తే చీమల దగ్గర నేర్చుకోవాల్సినంత సోమరితనానికి దిగజారిపోయినటువంటి భక్తి ఈ కాలంలో మనం ప్రదర్శిస్తున్నామన్న సంగతి ఆరాధించడానికి వచ్చిన దేవుని సన్నిధిలో నేర్చుకునవలసిన వారమై ఉన్నాం. నేర్చుకోకుండా వెళ్ళిపోతే పిల్లలారా మనకే నష్టం, మనకే కష్టం, మనకే నిష్ప్రయోజనం, మన ప్రయాసం వ్యర్థమైపోతుంది. కాబట్టి దాన్ని సార్థకపరచుకోండి. సృష్టి నీకు తోడు రాదు, సృష్టి నిన్నో నన్ను కాపాడదు. ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును అగ్ని కొరకు నిలవ చేయబడినవై ఉండి అదే దేవుని వాక్యం పట్టుకున్న వారి ద్వారాగా రక్షింపబడుతుంది. దేవుని వాక్యం వినుచున్న వారి ద్వారాగా రక్షింపబడుతుంది. దేవుని వాక్యం చదువుతున్న వారి ద్వారాగా రక్షింపబడుతుంది. దేవుని వాక్యం బోధించుతున్న వారి ద్వారాగా సృష్టి రక్షింపబడుతుంది. సృష్టి నీకు దాస్యము చేయడానికి
దేవుడు నియమించాడు. ఉందా వాక్యంలో? ఉందా? దాస్యమునకు లోనై ఉన్నది. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు దేవుడు ఘనతకు కలగజేసిన దానిలో ఏది ఉన్నది అంటే మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినట్టుగా సృష్టి అంతటిలో మనమే వింతైన సృష్టిగా ఏర్పడ్డాము. సృష్టి అంతటిలో వింతైన సృష్టి మన సృష్టి. దానిని మరొక భావంలో చెప్పారు, మానవ జన్మ చిత్రం నీ కార్యము విచిత్రము. ఈ మానవ జన్మని విచిత్రమైన కార్యంగా నువ్వు చేసావు కాబట్టి నీ చిత్రమైనటువంటి ఈ నిర్మాణాన్ని విచిత్రముగా చేసిన నీవే దానిని సార్థకపరచుము, దానిని నెరవేర్పులో పెట్టు, అందులో నేనున్నాను తండ్రి అనగలిగిన నరుడు దేవుని మదిని ఆకర్షించుకోగలుగుతాడు. ఈ సంగతి ఇలాగుంటే పిల్లలారా, అనేకమైన ఈ పర్వతాలు, ఇప్పుడు సినాయి పర్వతం ఉంది. సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చారు. హోరేబు పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చారు. ఆ తర్వాత అరామా పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చారు. అరారాతు పర్వతం మీద నోవాహును నిలబెట్టి కొత్త సృష్టి చేశారు. ఇలాగ కొన్ని ఘనతకు చెందినటువంటి పర్వతాలు ఉన్నాయి. ఇక ఘనహీనమైనటువంటి ఈ పర్వతాలన్నీ ఆ ఘనమైన పర్వతం వైపు ఓర చూపులు చూస్తుంది. ఎందుకు అంటే మేము ఘనతకు నియమింపబడ్డామా, ఘనహీనతకు నియమింపబడ్డామా, దానికి తెలియడం లేదు. ఈ సంగతులు తెలియచెప్పే కాలమే రెండవ రాకడ కాలము. చెప్పండి. ఈ సంగతులను విడజెప్పే కాలమే రెండవ రాకడ కాలం. ఈ రెండవ రాకడ కాలంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి పిల్లలారా, మనకున్న శ్రమల కంటే గొప్ప శ్రమలు ఏముంటాయిలే అనేటువంటి ఈ శారీరకమైనటువంటి శ్రమను తలపోసుకొనొచ్చు మనము నిర్లక్ష్య స్వభావముతో, అంటే అలక్ష్యం, చూసుకుందాంలే, ఏం చేస్తాంలే, ఎంతకంటే ఏం పోద్దులే అనేటువంటి చులకనగా చూస్తున్నాం. కాబట్టి అదే ఆ రోజు యేసయ్య, చెప్పండి, యేసయ్య ఉగ్రుడా, ప్రేమమయుడా, దయామయుడా? ప్రేమ గలవాడా, దయగలవాడా, ఉగ్రత కలిగిన వాడా, క్రూరుడా? తెలుసుకోండి, ఏదో తేల్చేసుకోండి. ఇదే చివరి రోజు. రేపటి నుంచి ఈ అంశం మీరు చెప్పమన్నాను, నేను చెప్పను. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అంటే కత్తికి 2 అంచుల ఖడ్గము. చెప్పండి, 2 అంచుల ఖడ్గము అని పేరు పెట్టారు కదా. ఒక అంచు ప్రేమ, దయ, కరుణ, జాలి, రక్షణ. మరొక అంచు ఉగ్ర రూపము, ఉగ్ర సింహము, కోదమ సింహము. ఇది మొదటి రాకడలో బిడ్డలను ఆదరించేటువంటిది. రెండవ రాకడలో ప్రతిఫలమునిచ్చేటువంటిది. అది భయంకరమైన రోజు అని పాడతాము. యేసయ్య ఉగ్రత రోజు, భయంకరమైన రోజు అని పాడతాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. అసలు విషయంలోకి వస్తే యేసు ప్రభు కొండలకు పారిపోవాలను కదా. యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. అనేకులు అసలు ఇవాళ దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినట్టుగా ఎన్నిక జనమైన ఇశ్రాయేలీలు ఏలిక ఎవరో తెలుసునా అంటూ మునుపు భారతపు దేశపు మునులు, ఋషులు ధ్యానాలలో ఉన్న ఆయేసే. ఈ మాట వివరం ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోనండి. పూర్వము మన భారతదేశంలో బహుశా ఇంచుమించుగా మనం ఎరిగి ఒక 40 సంవత్సరాల క్రితం వరకు కూడా, 30 సంవత్సరాల క్రితం వరకు కూడా ధ్యాన పరులైనటువంటి సన్యాసులు, భక్తులు మన గ్రామాల్లో కూడా ఉన్నారు. దైవత్వం కొరకు సర్వత్యాగ పరిత్యాగం చేసినటువంటి, సమర్పణ కలిగినటువంటి దైవ భక్తులు ఉన్నారు. వీరెందుకు భక్తులయ్యారు?
వీరెందుకు మరి ధ్యానాలు చేశారు? వీరెందుకు తపస్సులు చేశారు అంటే, పిల్లలారా, దేవుడు కొంతమందిని ఉన్నతమైన శిఖరముల మీదకు వచ్చి శిఖరము కింద ఉన్న వారిని పైకి పిలిచి తన వంటి బల ప్రభావం మహిమ ప్రభావములు గలవారిగా చేసుకున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మనకు తెలుసు, నేను అన్ని వివరాలు చెప్పక్కర్లేదు. హనోకు దేవుడితో నడిచి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నోవాహు దేవుడు వాడగట్టుకున్నాడు, అరారతు పర్వతం మీద నిలిచి భూమి మీద నేరస్థాపన చేశాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, రాజులకు రాజు అయ్యాడు, ప్రభువులకు ప్రభు అయ్యాడు. మోషే అనాదిగా జన్మించాడు, ఎన్నిక జనానికి దేవుడైపోయాడు. ఇలాగ యేసు నిలిచిన పర్వతం మీద దేవుడు తాను కోరుకున్న ఆ బలిష్టమైన, ఆ విలువైన బలమైన బలిష్టమైన పర్వతం మీద ఉన్నవారు అందరూ ఏమైపోతారు చెప్పండి? మాట్లాడట్లేదు ఎవరు? మీరు ఏమైపోతారు? దేవుని కుమారులైనా అయిపోతారు, దేవదూతల సమానులైనా అయిపోతారు. కాబట్టి మరి దేవుడు కొన్ని ఘనత కలిగినటువంటి పర్వతాలను కలగజేసి ఆ ఘనమైనటువంటి పర్వతాల మీదకి ఆయన వచ్చి ఘనహీనులైన వారిని ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచి, మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువు పిలిచినట్లుగా తాను ఒక కొండ ఎక్కి కూర్చుండి తనకి ఇష్టమైన వారిని ఇక్కడికి ఎక్కి రమ్మని పిలిచినట్లుగా, పిల్లలారా, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు కాలానుకూలంగా అవసరతను బట్టి మనిషిని మహనీయునిగా మార్చడానికి చేయడానికి తాను దిగివస్తే తట్టుకోగలిగినటువంటి పర్వతాల మీదకు దేవుడు దిగివచ్చి దేవుడున్న చోటకి నరుడు ఎక్కి వెళ్ళడం వలన నరుని రూపమును మార్చి దైవ స్వరూపముగా మార్చి వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నరలోక పరిశుద్ధులు ఈ నరలోక పరలోక పరిశుద్ధులు ఈ నరలోక పరమాత్మ విషయాల భూమి మీదకి దిగిరాని దేవుడు, మహిమలోనికి ఎక్కి వెళ్ళలేని మానవుడు, మహిమ స్వారూప్యమునకు రూపాంతరము చెందాలంటే భూమి ఆకాశములకు మధ్యన ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎన్నుకొని, శిఖరం మీద కళంకం ఉండదు ఉంటుందా? మాట్లాడాలి. పర్వతము పైన కళంకం ఉంటుందా? మలినమైనది ఏమైనా ఉంటుందా? అపవిత్రత ఏమైనా ఉంటుందా అంటే అట్టిదేది అక్కడ కనపడదు. కాబట్టి పిల్లరా, కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి పర్వతాలను ఎన్నుకొని అక్కడికి వచ్చి మలినమైన మానవుణ్ణి తన దగ్గరికి తీసుకుని వెళ్ళి మహిమను వీడి వచ్చిన దేవుని మహిమంతా ఆ మానవుల్లో ఇమిడిచి పెట్టడం వలన మోషే వలె విద్యకు ప్రాముఖ్యులైన వారు ఉన్నారు, దేవుని ముఖాముఖిగా చూసిన వారు ఉన్నారు, అబ్రహాము వలె దేవునికి స్నేహితులైపోయిన వారు ఉన్నారు, హనోకు వలె దేవునితో నడిచి నరలోకం పరలోకంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇలాంటి వారు అనేకులు చరిత్రకారులుగా చరిత్రలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సంఘము చేసే ఘన కార్యములు చూడాలని మేము కూడా పర్వతాల మీదకి వెళ్ళి సర్వత్యాగ పరిత్యాగమును చేసి ఈ సంసారము, ఈ దాసత్వము, ఈ బానిసత్వము, ఈ వ్యాధిగ్రస్తము, ఈ అవమానకరము, ఈ హీనత్వము, ఈ దూషణత్వము, ఈ లేమి, వీటి నుండి ప్రత్యేకింపబడి సర్వత్యాగ పరిత్యాగం చేసి కొండల మీదకెళ్ళి తపస్సు చేసుకుందామని
కొందరు ఆది కాలము నుండి ప్రయత్నాలు చేసినట్లు చరిత్రలు చెబుతున్నాయి. కాబట్టి పూర్వం నుండి కూడా దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఎన్నిక జనులైన ఇశ్రాయేలీల ఏలిక ఎవరో తెలిసిన ముందు భారతదేశపు మునుల ధ్యానముల్లో ఉన్న ప్రజాపతి ఆ యేసే. అన్నిటికీ ఆ యేసే. ఎన్నో గురుతులు కలవు. ఒకసారి చరణం పాడదాం. ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక యెహోవాను తెలుసునా. ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయుల ఏలిక యెహోవాను తెలుసునా. కాబట్టి భక్తులుగా మారిపోవాలి, దాసత్వము నుండి మళ్ళుకోవాలి, బానిసత్వము నుండి విడిపింపబడాలి. ఈ ఘోరమైన ఈ సంసార బాధ్యతలు బాంధవ్యాల నుండి మళ్లింపబడాలి. ఏకాగ్రత కలిగి దైవత్వంలో లీనమైపోవాలని అనేకులైనటువంటి వారు సర్వత్యాగ పరిత్యాగులుగా ధ్యానపరులుగా మారిన జనములలో గొప్ప దేశము మన హిందూ దేశం. దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్తూ, మన భారతదేశపు మన్నులో భక్తి ఉన్నదబ్బాయి. భారతదేశపు మట్టిలో ఉందంట భక్తి. ఈ దేశం చేసుకున్న గొప్ప భాగ్యం ఏంటో గమనించండి. మట్టిలోనే భక్తి ఉంది. మట్టిలో నుండి వచ్చిన మనిషి భక్తికి దూరంగా జీవిస్తున్నాడు, అనగా దేవునికి దూరంగా జీవిస్తున్నాడు. ఇది ఇలాగుంటే అనేకులు వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వారి బానిసత్వం నుండి తప్పింపబడ్డానికి, వారు స్వతంత్రులుగా జీవించడానికి, దైవత్వాన్ని ధరించుకోవడానికి, భక్తి చేయడానికి వెళ్ళి పర్వతాల మీద కూర్చుంటే, శిఖరాల మీద కూర్చుని వారి ధ్యానం ఏదో వారు చేస్తుంటే వెళ్ళినోళ్ళు ఏమైపోయారని వెతుక్కుంటూ ఓ దూడంద మనకి ఇంటికి రాలేదు, ఏం చేస్తాం? వెతుక్కోవడానికి వెళ్తాం. మేకపోతూ ఉంది, ఇంటికి రాలేదు, ఏం చేస్తాం? ఎక్కడ తప్పిపోయిందో అని వెతుక్కోవడానికి వెళ్తాం. పిల్లోడు ఇంటికి రాలేదు, ఏం చేస్తాం? వెతుక్కోవడానికి వెళ్తాం. అలాగే వెతుక్కోవడానికి వెళ్ళిన వారు పిల్లలారా ఈ ధ్యానాలలో ఉన్న మునులను చూసి కబురు తెచ్చారు. వారు దేవుళ్ళుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఏమైపోయారట? దేవుళ్ళు అయిపోయారు. ఎప్పుడు 10 మంది వచ్చి దేవుళ్ళు అయిపోవడం రా, దేవుణ్ణి నమస్కరించడం. ఈయన ఏకాగ్రతలో ధ్యానములో దైవ ధ్యానములో లీనమైపోయాడు కాబట్టి ఈయన దేవుళ్ళలో లీనమైపోయాడు అని చెప్పి జనులు వెళ్ళి దండం పెట్టుకోవడానికి, మొక్కులు మొక్కుకోవడానికి, అర్పణలు అర్పించడానికి ప్రారంభించిన తర్వాత దేవుళ్ళు అయిపోయారు. వాళ్ళు దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? దేవుళ్ళు అయిపోయారు. ఇవి ఘనమైన పర్వతాల, ఘనహీనమైన పర్వతాల అంటే పిల్లల మానవ దృష్టికి ఘనమైనవి, దేవుని దృష్టికి ఘనహీనమైనవి గ్రహించాలి. వాస్తవ్యాన్ని చెప్తున్నాను. అపార్థము చేసుకుంటే హాని, సార్థకపరచము కానీ అపార్థము చేసుకుంటే నీకు హాని కలుగుతుంది. ఏ మతస్థులకైనా ఇదే వాస్తవ్యం. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు వెళ్ళిన వారు దిగి రాకుండా, మరణించకుండా సజీవులై ఉండటం వలన, ఆత్మదేవుడు వారిని ఆశీర్వదించటం వలన, వారు సజీవులై ఉండటం వలన, తమ వారు వెళ్ళి చూసి రావడం వలన, అనేకులకి వర్తమానం అందించటం వలన, వర్తమానం అందుకున్న వారు అందరూ వెళ్ళి ఎక్కి దండాలు పెట్టుకొని మొక్కులు రావడం వలన
పిల్లలారా, ఏమవుతున్నారంటే వారు దైవములుగా అనగా శిఖరములుగా, చెప్పండి, శిఖరములుగా, శిఖరములు గల పర్వతములారా, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. అనగా పిల్లలారా, ఇప్పుడు మేము దేవుళ్ళం అయిపోయాం కదా, భూలోకంలో దేవుళ్ళం అయిపోయాం కదా. పిల్లలారా, ప్రతి వారు ఏమనుకుంటారంటే నేను గొప్ప అనుకోవడం తప్పేమీ లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞాన పరిమితిని బట్టి, కాల పరిమితిని బట్టి, బల పరిమితిని బట్టి, ధన పరిమితిని బట్టి నువ్వు గొప్పవాడివే. అంత మాత్రాన అన్నీ నీకు ఇచ్చిన దేవుడి కంటే నువ్వు గొప్పవాడమని అనుకుంటే ఆయన దృష్టిలో ఘనహీనమైనదే, ఆ గనుని దృష్టిలో అది ఘనహీనమైనదే. కాబట్టి వీళ్ళందరూ ఈ బలిష్ఠుడికి, మనమైతే ఒక శిఖరం మీద కూర్చున్నాము, ఈ బలిష్ఠుడికి శిఖరములున్నవి. దేవుడికి స్తోత్రం. భూమిని పరిపాలించే శిఖరాలు ఉన్నాయి, భూమిని తల్లకిందులు చేసే శిఖరాలు ఉన్నాయి. ఈయన్ని మోస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈయన దగ్గరికి చేరిన వారిని అందరినీ కూడా తన రూపంగా మార్చివేసుకోగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని మార్చలేకపోతున్నామే అనేటువంటి చింత వారిలోని ఉండి, ఈ సజీవమైన పిల్లల భాషాను పర్వతం మీద శిఖరములు కలిగినటువంటి పర్వతం వైపు ఓర చూపులు, ఈర్షతో ఓర చూపులు చూస్తున్నారు. అంటే దేవుణ్ణి ఓర చూపులు, ఈర్షతో చూసేటువంటి చూపులు కలిగిన శిఖరాల మీద ఉన్నటువంటి దైవముల దగ్గరికి వెళ్ళి ఆ జనులు కూడా ఎలా మారారంటే నిజమైన జీవమైన దేవుణ్ణి ఓర చూపు చూసేవారిగా, ఈర్షతో చూసేవారిగా, అసూయతో చూసేవారిగా, అసత్యమైనటువంటి వానిగా చూసేవారిగా నరులు కూడా వాటిని బట్టి వీరు కూడా ఏమవుతున్నట్టు మట్టి పాత్రలు ఏమవుతున్నారు చెప్పండి. మట్టి పాత్రలు అంటే ఏ విధమైన ఘనతకు కారణము లేనటువంటి మట్టి పాత్రలుగా వీటిని బట్టి సృష్టిలో ఉన్న జనులందరూ కూడా, పిల్లలారా, మరి ఘనహీనతకు బానిసలైపోతూ ఉంటే సృష్టి దుఃఖపడుతుందట. సృష్టి దుఃఖపడుతుందట. నేను వీరి కొరక దాస్యం చేస్తున్నాను, వీరికి దాస్యం చేయడానిక గనుడైనటువంటి దేవుడు ఏ ఘనత లేని ఈ దుర్జనులకు దాస్యము చేయుట కొరకు నన్ను నియమించాడు. కాబట్టి ఈ దాస్యత్వం నుండి నాకు విడుదల కావాలి అని సృష్టి కూడా దేవుని ఆరాధిస్తోందంట. అందుకనే మన ఆరాధనలో పదం ఉంటుంది ఏంటంటే, నీవు కలుగ చేసిన సృష్టి యావత్తు నిన్ను స్తుతించుతుండగా సృష్టి అంతటితో పాటు మేమును నీకు నమస్కారము చేస్తున్నాం తండ్రి. జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి సంగతి జ్ఞాపకం పెట్టుకుంటే దైవత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన కొండలు ఈ కొండలు కాదు, వారచూపు చూసేటువంటి శిఖరాలు కాదు, ఈర్షబడేటువంటి కొండల మీద పర్వతాల మీదకి వెళ్ళమని లేదు, అసూయకరమైనటువంటి కొండల మీదకి వెళ్ళమని లేదు. తాము మాత్రమే ప్రసిద్ధి చెంది తన దగ్గరకు వచ్చిన వారికి ఏ విధమైనటువంటి విలువ ప్రయోజనము చెయ్యలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు. పిల్లలారా, యేసు ప్రభు చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం శ్రేష్టమైన సంగతి సమరయ స్త్రీతో మాట్లాడిన సంభాషణ మనం ఎరుగుదాం. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 23, 24 వచనాలు చదువుదాం. సర్వాద నిన్నే సేవించును సర్వేశ్వరా సర్వాద నిన్నే. అమ్మా, మీ పితరులు పట్టుకుని కొండలకు ఎక్కుతున్నావా? నీ పితరుల ఆచారముల బట్టి ఏ కొండ మనం ఎక్కలేండి. మనం ఎక్కే కొండలు కొన్ని ఉన్నాయి. ఏంటది? నిర్మల
నిర్మలగిరి కొండ, కల్వరిగిరి కొండ. ఇదేం కొండ? ఇక్కడేదో ఒక కొండ ఉంది, అక్కడేదో ఒక కొండ. మనము కొండలు ఎక్కుతాం, తేడా ఏమీ లేదు, తేడా ఏమీ లేదు. యేసయ్య చెప్పింది ఆ కొండలు కాదు, ఆ కొండలు ఎక్కమని కాదు. ఆ కొండల్లో లోయల్లో నన్ను గమనించినావా, నన్ను రక్షించినావా, వాటిలో నుండి నన్ను విడిపించిన వాడా, నిన్నే కొలుతున్నాయ్యా అన్నాడు MBA చదువుకున్న మహాజ్ఞాని మన ఆంధ్ర రాష్ట్రంలో. మరి పురుషోత్తమ చౌదరి గారు అన్నారు, సర్వేశ్వరు అందరూ నాలో యేసయ్యా నిన్ను చూసినట్లు నన్ను నా రూపంలోనే ఉంచి నాలో నీ ఆత్మ నుంచి. సర్వేశ్వరా, నిరీక్తుడనయ్యా, ఏమీ లేనివాడని, ఏమి కానివాడనేమి చేత కానివాడని, సర్వదా నిన్నే సేవిస్తూ ఉంటాను. సారె మీదనున్న మంటి వంటి వాడనయ్యా, ఆ మంటి ముద్ద ఇడిపోతే కుమ్మరుడు మళ్ళీ తనకు కావలసినట్టుగా మలుచుకుంటాడట. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ దేవుడు చెప్పాడు. కాబట్టి అలాగే ఆ సారి పైన ఉన్న మట్టి ముద్ద మంటి వాడనయ్యా. కాబట్టి సరి అయిన పాత్ర, మట్టి పాత్ర, కర్ర పాత్ర, వెండి పాత్ర, బంగారు పాత్ర, ఈ పాత్రలు కూడా వదిలేసి దేవుడు తన పనికి నియమించుకున్న పాత్రగా నన్ను చేసుకో తండ్రి అని పౌలు గారు, ఫిలిప్పు గారు తిమోతి పత్రికలో ఆ సంగతిని తెలియజేశారు. పిల్లలారా, యేసు ప్రభు చెప్పిన కొండ ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చాక ఈ సుకారు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా, నీకు అలవాటు కదా, మీ అమ్మ వెళ్ళేది, మీ తాత వెళ్ళేవాడు, మీ నాన్న వెళ్ళేవాడు, వాళ్ళు వెళ్ళేవారు, వీళ్ళు వెళ్ళేవారు, మీకు ఆనవాయి ఉంది కదా, మొక్కుబడి. ఎక్కడ మొక్కుకుంటావు? కొండల మీద, కొండల మీద ఉన్న బండ బొమ్మల మీద. అక్కడ నువ్వు మొక్కుకుండేది. అక్కడ మొక్కుకోవడానికి నీకు ఏం సంభవించింది? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నీలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఆ దేవుడిని నువ్వు చూస్తున్నావా? దేవుణ్ణి చూస్తే దేవుడిలాగా జీవించాలని అనుకుంటున్నావా? దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నావా? దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నావా? నువ్వు కష్టపడి ఏ రాతినో గణపరచాలనుకుంటున్నావా? ఏ కొండలో గణపరచాలనుకుంటున్నావా? ఏ పర్వతంలో గణపరచాలనుకుంటున్నావా? కాబట్టి పిల్లలారా, ఆ కొండలు పర్వతాలు ఎందుకు స్థాపింపబడ్డాయి, ఎలా స్థాపింపబడ్డాయి అంటే, ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్పగలను, కానీ సమయాన్ని బట్టి క్లుప్తంగా అట్లా జంప్ చేసుకుంటూ పరమగీతంలో మాట ఉంది. పరమగీతం ఒకసారి చూస్తే, నా ప్రియుడు ఎగిసి గంతుచు, 2వ అధ్యాయము 8వ వచనం, ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినపడుతుంది, అదుగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుతున్నాడు. ఆ కొండల మీద లేడు, ఎగసి దాటుచు కొండల మీదను ఎగిరి గంతుచు మెట్టల మీద దాటుకుంటూ ఎక్కడికి వస్తున్నాడంటే, ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడికి వస్తుంది. మరి ఈ కొండలన్నీ ఏమైపోవాలి? ఈ పర్వతాలన్నీ ఏమైపోవాలి? ఇందాక మనం చదివినటువంటి 114వ కీర్తన, 114వ కీర్తన రక్షింపబడినటువంటి ఇశ్రాయేల్ని సూచిస్తుంది. చదువుతున్నారా బైబిల్ తీయండి, నిద్రపోతున్నారు, చర్చిలోకి వచ్చి పడుకుంటున్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పడుకోవడానికి వస్తున్నారా? పిల్లరా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూసి పారిపోయెను. దేవుని రాజ్యాన్ని చూసి సముద్రం పారిపోయింది. యోర్దాను నది 4 అడుగులు వెనకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ళు వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసెను. కొండలు గుట్టలు పొట్టేళ్ళు వలె, గొర్రె పిల్లల వలె దేవుని రాకడలో ఒక్కటి కూడా మిగిలి ఉండక అన్ని వెనక్కి పరుగులు పెట్టగా సముద్రము
నీవు పారిపోవటం నీకేం తటస్థించినది? యోర్దాను నీవు వెనకకు వెళ్ళుటకు నీకేం తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయటం మీకేం సంభవించింది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగులుగాను, చికిముకి రాతి బండలుగాను, నీటి ఓటలుగాను చేయును. ఆగంటే చాలా స్పీడ్గా చదివాను, మీకు ఏం అర్థం కాదు, మీకేం అర్థం కాదు. ఇంటికి వెళ్ళి ఒక్కొక్క మాట వేలు పెట్టి ఆలోచించి చదివి ఆలోచించండి, లేదా రాయండి. ఏమంటారు? 7 సార్లు రాస్తారు, 3 సార్లు రాస్తారు, ఏమో ఇంపోజిషన్. కాబట్టి ఇంపోజిషన్ రాయండి. పైకి రాస్తే ఆత్మదేవుడు వచ్చి ఈ సంగతులు ఎందుకు చెప్పారో, ఈ కొండలు ఏముండవు, ఈ గొట్టలు ఏముండవు, పొట్టేళ్ళ వల్లే, గొర్రెపోతుల వల్లే, ఈ సముద్రాలు ఏముండవు, ఈ నదులు ఏముండవు, ఏముండవు, ఎగిసి గంతులు వేసి పారిపోతాయి. మరి కొండల మీద ఉండి ఓర చూపులు చూసేవారి సంగతి ఏంటి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో పిల్లలారా, ఆ పర్వతాల మీద ఉన్న వారి సంగతి ఏమవుతుందో ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేశారు. 6వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. నిదానంగా చదువుదాం అసలు విషయం. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును అవి ఉండవలసిన చోట ఉండక తప్పిపోవును. భూరాజులు, ధనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలో, కొండ సందులలో దాగుని. ఒక్కసారి మాట జ్ఞాపకం పెట్టుకుంటే కొండ గుహ, బండ సందు. దేవుని చిత్తమైతే మరొకసారి దీని వివరం చెప్తాను. సృష్టి ఆరంభం నుండి ఉన్న వివరం. ఇవి కూడా దేవుని కృపను బట్టి మరి పడుకుని ఆలోచించేటప్పుడు దేవుడికి అనేకమైన ఆలోచనలు నేర్పుకుంటారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట మర్మంగా ఉపమానంగా రాశారు. ఉపమానంగానే చెప్పేస్తాను, ఇంకా వివరంలోకి వెళ్ళాలి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను, కొండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజల్ని వాడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్ములను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. గొర్రెపిల్ల ఉగ్రత ఎలా ఉంటుందంటే, ఆ కొండొచ్చి మీద పడినా పర్వాలేదు, కానీ గొర్రెపిల్ల ఉగ్రతకు మాత్రం తట్టుకోవడం కుదరదు. మేము ఈ కొండ మీదకి ఇంతకాలం సుఖించాం కదా, ఈ కొండ మీద మేము ధ్యానం చేసాం కదా, ఈ కొండ మీద మేము దైవాన్ని అయిపోయాం కదా, ఈ కొండ మీదకి నన్ను బట్టి జనులు ఎక్కువ వస్తున్నారు కదా, నేను వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు ఎన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు కదా, నేనే గొప్ప అనుకునే ఈ రాజులు, అధిపతులు, సహస్రాధిపతులు, జ్ఞానులు, సామంతులు, సామాన్యులు, అమ్మా ఇంతకాలం నిన్ను నీ మీద కూర్చున్నాను, ఇప్పుడు నా మీద కూర్చో. గొర్రెపిల్ల వస్తుంది, కొదమ సింహం వస్తుంది, దాని ఉగ్రత మీద తట్టుకోలేవు. మేము ఎంత గొప్పవారంగా ఎంచబడిన, ఎన్నిక చేయబడిన, కొలవబడిన, పూజింపబడిన, గణపరచబడిన ఆ గొర్రెపిల్ల ఎదుట మేము నిలబడలేము, మేము మంటి పాత్రమే అని తలవంచి వారు అధిష్ఠించినటువంటి పర్వతాల్ని ఆశ్రయిస్తారట. ఈ పర్వతాలట గొర్రెల వలను, పొట్టేళ్ళ వలను గంతులు వేస్తూ ఆ రాజు వస్తున్నాడు, మేఘములపై యేసురాజు వస్తున్నాడని చెప్పి సంతోషంతో పారిపోతాయి. దేవుడికి స్తోత్రం. అట్ట కదా, అట్ట అసలు ఈ బోధే చేయొద్దన్నాడు దేవదాసయ్య గారు. దేవుడు నీకు దర్శనం చూపిస్తే ఇది వాస్తవ్యము అని చెప్పి బోధించు. అట్ట అన్న బోధ ఎంతో మందికి ఆకర్షణగా ఉండదు, ఎంతో మందిని ఆకర్షించదు అని అన్నారు.
అంటే బైబిల్ మిషన్ బోధలు ఎంత నిక్కచ్చితనం ఉందో దేవదాసయ్య గారి బోధ నేర్పించారు నాకు. ఇప్పుడు కాదు, 1982వ సంవత్సరంలో దేవదాసయ్య గారు కొండలకు పారిపోవాలన్న ప్రభు మాట శ్రద్ధగా వినబ్బాయని కొన్ని మాటలు చెప్పారు. దాన్ని బట్టి కొన్ని మాటలు నేను కూడా బైబిల్లోంచి తీసుకున్నాను. అయితే ఈ సమయంలో ఈ మాటలు ఎందుకు గుర్తొచ్చినాయో నాకు ఈ వారం అంతా ఖాళీ లేదు. రాత్రి కూడా నేను ఇంటికి వచ్చినప్పుడు 2:30 గంటలు అయ్యింది. నిన్న పగలంతా ఖాళీ లేవు. నేనేమనుకున్నానంటే రాత్రికి వస్తాను కదా, ఒక గంట సేపు వాక్యం చూసుకుందాం అనుకున్నాను. 2:30కి వచ్చి ఎక్కడ లైట్లు వేసి కూర్చోను. కాబట్టి దేవుడి మీద భారం వేసి వచ్చాను. దేవుడి మాట జ్ఞాపకం చేశారు. ఏంటంటే యోదయలో ఉన్నవారు కొండలకు వెళ్ళాలి. పోయిన వారం చెప్పాను, అమ్మ ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే అవి కూడా ధ్యానిందాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట, అమ్మ ఆ కాలం వెళ్ళిపోయింది, ఆ కొండలకు వెళ్ళే కాలం వెళ్ళిపోయింది, కొండల మీద దేవుడిని కొలిసే కాలం వెళ్ళిపోయింది, కొండల చుట్టూ మీరు తిరిగే కాలం వెళ్ళిపోయింది. ఆ కొండలే నువ్వు ఆరాధించే దేవుని చుట్టూ తిరిగే కాలం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరు భాషను, ఎవరు ఘనమైన వారు, ఏది విలువైనది? ఈ సంగతి తెలియక సుకారు బాగుతున్న సమరయ స్త్రీ ప్రభువుని ప్రశ్నిస్తే, అమ్మా ఇదివరకులాగా మీ పితరులు పర్వతాల్లో దేవుణ్ణి ఆరాధించినట్లుగా ఆ ఆరాధించే కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి అంటే సన్నిధి అందే అన్నీయు పారి సారమగులు తెలిసి కొనుము సన్నిధి అందే సారమగులు తెలిసి కొనుము సన్నిధిలో కొండల కాలము చెల్లుబడింది. కొండల మీద ఆరాధించొద్దు. మరి ఎక్కడ ఆరాధించమంటావయ్యా అంటే, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఉంది. ఎక్కడ? సన్నిధి గదిలో. సన్నిధి గది దేవదాసయ్య గారు, దేవాలయంకి దేవదాసయ్య గారు పెట్టిన పేరు చిన్న పరలోకము. చెప్పండి. దీనిని ఓర చూపులు చూడకూడదు. పిల్లల్లో చూడండి, నన్ను ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఓర చూపులు చూడకూడదు తండ్రి, చిన్న చూపులు చూడకూడదు తండ్రి, అతిశయించకూడదు తండ్రి. మా కాపుదల కొరకు, మా క్షేమము కొరకు, మా సౌఖ్యము కొరకు, మా ఆగమన రూపాంతరము కొరకు, నన్ను రూపాంతరము చెందించుట కొరకు నీవు స్థాపించిన ఈ సన్నిధి గదిలో దేంతో? ఆత్మతో. చెప్పండి. సత్యముతో, ఆత్మతో. కడుపు నిండా కుళ్ళు పెట్టుకొని ఆత్మతో, ఒంటి మీద బరువు పెట్టుకొని ఆత్మతో, హృదయంలో ద్వేషం పెట్టుకొని ఆత్మతో కుదురుతుందా? మరి ఏం చేద్దాం? ఇది కుదరదంటే ఏ కొండ మీద కూర్చున్నా ఆ కొండ మీద పడమని చెప్పే దినం వస్తుంది. కావున పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఏ కొండల మీదకి వెళ్ళి, ఏ పర్వతాల మీద పొమ్మన్నారంటే సన్నిధి గది. చెప్పండి. సన్నిధి గది. సన్నిధి గదిలో ఆత్మతో ఆరాధించమన్నారు. భాషాను పర్వతము దేవ పర్వతము. దీని భావం ఏంటంటే, ఏ దేవ పర్వతం మీద దైవ సన్నిధి జరుగుతుందో అదే భాషాను పర్వతము. మనలో మరి ఇక్కడే కదా, ఎక్కడైనా ఇలాగే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ ఒక్క మగవాడు వచ్చి ప్రార్థన చేస్తానన్నవాడిని ఇప్పటికి నేను చూడలేదు. ఏమనుకోకండి,
ఇవాళ మనం నలుగురం కలిసి ప్రార్థన చేసుకుందాం అని చెప్పుకున్న మగవాళ్ళని ఎవరిని మరి ఉన్నారేమో, నా కంటికి మాత్రం కనపడలేదు. యేసురత్నయ్య గారు నాకు ప్రారంభంలో ఒక బాధ్యత అప్పగించారు. ఏంటా బాధ్యత అంటే, నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి యేసురత్నయ్య గారు నేను కలుసుకున్న తర్వాత ఆ రూపాంతరం మోషే గుడారం, ఈ దేవాలయం కాదు, రూపాంతర దేవాలయం కాదు, మోషే గుడారం. మోషే గుడారంలో నేను ఆరాధనకు వెళ్ళినప్పుడు నన్ను గురించి ఎరిగిన దైవజనుడు యేసురత్నయ్య గారు అన్నారంటే, బాబు పెద్దల్లో ఒకటిగా ఉండు, పెద్దల్ని నడిపిస్తూ ఉండు అని అన్నారు. అంటే మగవారంలో వాళ్ళెవరు ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, నేనెవరిని కూలోని. ఈ కూలోనికి ఆ గొప్పవాడిని నడిపించే ఆధిక్యత ఎవరిస్తారు? ఎవరిలో యేసు ఆత్మ ఉంటుందో, ఎవరు తన చేతికి పనికొచ్చే పాత్రగా చేసుకుంటాడో, పిల్లలు దేవుని చేతిలో పనికొచ్చే పాత్రగా వాడబడాలనే మనసు ఆలోచన ఉంటే ఆ ఆత్మని నీకు ఇస్తాడు దేవుడు. మిషన్ కార్యక్రమాలకు వెళ్తుంటాం, అదే మనం చెప్పారు రాజమండ్రిలో అని చెప్పాను కదా, ఇలాగ ప్రెసిడెంట్ గారు వచ్చే కార్యక్రమాల్లో మిషన్ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సర్వెంట్ ఆఫ్ బైబిల్ మిషన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ వేసుకొని వెళ్తాం అనమాట. మీరు ట్యాగ్లు వేసి తిరుగుతుంటారు కదా సందర్భోత్సవం, అలాగా ఈ గుర్తింపు కార్డు మెడలో వేసుకొని వెళ్తాం అనమాట. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మనే గుర్తింపు తన పని చేస్తానని నియమించుకున్న వారిలో ఉంచుతాడనమాట. ఇప్పుడు అందరూ అతని వైపు చూస్తారు, పెద్దలందరూ చూస్తారు, ధనులందరూ చూస్తారు, విద్యావంతులందరూ చూస్తారు, ఉద్యోగస్తులు చూస్తారు, జ్ఞానవంతులు చూస్తారు, భక్తి పరులు చూస్తారు, భక్తిహీనులు చూస్తారు. నిన్ను బట్టి కాదు, అర్థమవుతుందా? నిన్ను బట్టి కాదు. కాబట్టి పిల్లలారా, సన్నిధిని పురుషులు ఆచరించాలి, సన్నిధిని స్త్రీలు ఆచరించాలి. సన్నిధి ఆచరించడం వలన దేవాలయం చిన్న పరలోకం అవుతుంది, దేవాలయము భాషాను పర్వతం అవుతుంది, శిఖరములు గల పర్వతం అవుతుంది, ఆత్మలు కలిగినటువంటి పర్వతం అవుతుంది, ఆత్మీయ జీవనంతో పాటు ఆర్థిక వృద్ధి కలిగినటువంటి పర్వతంగా దేవుడు మారుస్తారు. కాబట్టి ఇన్ని విషయాలు ఒక్క మాటలో యేసయ్య ఉపమానంగా చెప్పారు. యోదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలను. లోకంలో తిరిగేవాడు, గాలికి తిరిగేవాడు, సమాజంలో తిరిగేవాడు, పని పాట లేకుండా తిరిగేవాడు, రోడ్ల మీద తిరిగేవాడు, పని కట్టుకొని వీధుల్లో కూర్చుండేవాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని మహిమను నువ్వు చూడాలనుకుంటే, దేవుని వలన నీ దరిద్రాన్ని తొలగించుకోవాలనుకో, ఆ దేవుడే నాకు దిక్కను నువ్వు నిజంగా నమ్మితే ఆయన నీతో చెప్పింది ఈ సంగతి. సమరయ స్త్రీ, 5 పెనిమిటలున్న సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడారు. ఆమె నీతిమంతురాలని మాట్లాడారు, ఆమె భక్తిపరురాలని మాట్లాడారు, ఆమె పుణ్యస్త్రీ అని మాట్లాడలేదు, ఆమె పాపపు స్త్రీ అని మాట్లాడలేదు. దేవుని ఆత్మ మనలో ఉన్న ఏ మంచి చెడ్డలు చూడదు, ఏది చూడదు. మన బలం చూడదు, మన జ్ఞానం చూడదు, మన శుద్ధి చూడదు, మన భక్తి చూడదు, ఏమీ చూడదు. 5వ పాత్ర పని ఏంటి? వీటి నుండి వేరయ్యి చదువు తిమోతి పత్రిక 22వ వచనం 23వ వచనం. అది అయిపోయింది, అదే అయిపోయింది. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి, ఎవరు ఎవరు చెప్పండి, ఎవరు యజమానుడు? జీవాన్ని ఇచ్చినవాడు, చక్కని రూపాన్ని ఇచ్చినవాడు, కండ్లకు వెలుగునిచ్చినవాడు, చెవులకు వెనుకనిచ్చినవాడు, ఉదరానికి ఆహారం ఇచ్చినవాడు, నోటికి మాటలు ఇచ్చినవాడు, వెలసి నీకు రూపం ఇచ్చి మనిషిగా చేసినవాడు యజమానుడు. యజమానుడు అంటే మరొక అర్థం ఏంటంటే నీ భారము భరించుతున్నవాడు, నిన్ను మోస్తున్నవాడు, నిన్ను దీవిస్తున్నవాడు, నిన్ను చూస్తున్నవాడు, నిన్ను కాస్తున్నవాడు అని యజమానుడు వాడుకుంటాడట. దేవుడికి స్తోత్రం. యజమానుడు వాడుకుంటే అందరూ నీలో ఆ యజమానుని చూస్తారు.
అనగా ఇవాళ కొండల మీద ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలాగ ఎక్కెళ్తున్నారో, వెళ్తూ వస్తూ ఉన్నారు, అలాగే యజమానుడు వాడుకునే పాత్ర చుట్టూ ఈ జనులు తిరుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. దీంట్లో గనులైన వారు ఉంటారు, ఘనహీనులైన వారు ఉంటారు, మట్టి స్వభావం కలిగిన వారు ఉంటారు, కర్ర స్వభావం కలిగిన వారు ఉంటారు, వెండి పాత్రల వల్ల ఘనత నొందిన వారు ఉంటారు, బంగారు పాత్రలలో విలువ కలిగిన వారు ఉంటారు. వీరందరూ యజమానుడు వాడుకునే పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కావున వీళ్ళారా, యేసయ్య రాకడ సంఘానికి ప్రయోజనం, క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన దీవెన దీవెన. ఈ మత్తయి సువార్తలో పిల్లరా, ఈ 24వ అధ్యాయంలో 16వ వచనంలో సమాజంలో ఉన్న వారులారా సన్నిధిలోనికి రండి, సమాజంలో ఉన్న వారులారా సన్నిధిలోనికి రండి, దురాత్మలతో నిండిన వారులారా దేవుని ఆత్మతో నిండుకోండి, ఒంటరిగా జీవిస్తున్న వారులారా అనేకుల మీద అధిపతులుగా ఉండండి, మీ యజమానుడు మిమ్మల్ని వాడుకుంటాడు. బట్టి ధన్యత. ఈ రాకడ కాలపు వర్తమానంలో ప్రభువు పెండ్లి కుమారుడు, పెళ్ళి అనగానే ఎంత సందడో, ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క రకమైన వంటలు చేసేసి పాపలు కొనేసి పీర్లు కట్టేసి కానుకలు పట్టుకొని వచ్చారు. కానీ ఆత్మదీపం ఎక్కడుంది? ఇది చూసుకోవడం మర్చిపోయారు ఐదుగురు. అందులో ఉండదు. మనం నిన్ను నువ్వు చూసుకుంటూనే దేవ కార్యం జరిగించండి. అట్టి ధన్యత. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి ఇచ్చే జీతం పట్టుకొస్తున్నాను నా ప్రభు. ఆడి తప్పని తండ్రి, మాట ఇచ్చుటకు మనిషి కాని తండ్రి, ఆడి తప్పక మాట నెరవేర్చే తండ్రి, మంటి ఘటాలని మహిమగా మార్చివేసే తండ్రి, పగిలిపోయిన పాత్రలో కుమ్మరవాని చేతిలో మట్టి మళ్ళీ తనకి ఇష్టమిచ్చిన పాత్రగా చేసుకుంటే తండ్రి, మీకు నువ్వు రూపాంతరం ఇచ్చి మీ జీవితాలను మార్చి, మీ ఆత్మీయ స్థితిని మార్చి, మీ దారిద్ర్యమును కడిగివేసి తన ధననిధి నుండి సంపదను దయచేసి వర్ధిల్లునట్లు వృద్ధిలోనికి వచ్చినట్టు పరమ తండ్రి దీవించును గాక.